యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఎందరో జ్ఞానులు, సంగీత జ్ఞానులు, స్వరజ్ఞానులు, సాహిత్య జ్ఞానులు, అలాగే అనేక రంగముల్లో ఉంటారన్నమాట. మన ఊహకు కూడా అందరూ అంత తెలియగలిగినటువంటి వారు ఉన్నారన్నమాట. వారందరూ కూడా అప్పుడప్పుడు మన వీడియోస్ చూస్తూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా సంగీతం అంటే రిలాక్సేషన్ కదా. మరి అలాగే పండితులు, పామరులు ఎంతోమంది చూస్తూ ఉంటారు. మనకంటే పెద్దవారిని వయసులో, అలాగే మనకంటే విద్యలో పెద్దవారిని వయసుతో సంబంధం లేదండి. అలాంటి వారందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది మన కనీస ధర్మం అన్నమాట. చిన్నలకు నా శుభాశీస్సులు. నాలాగా మీ అందరూ కూడా పాటకు యాజిటీస్ లాగా స్వరం పాడి అది ఏ రాగము, ఏ తాళము అన్నీ తెలుసుకుంటే నేను ప్రారంభించినటువంటి ఛానల్ సార్థకత వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో మూవీ సాంగ్స్ బుక్ నుంచి 6వ పాట వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు అనే పాటని మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్నీ ఇస్తాను కాబట్టి ఇంకెక్కడ మీకు చెప్పాల్సిన పని లేదు. మన ఫస్ట్ ఛానల్లో వాచస్పతి స్వరసాహిత్య మ్యూజిక్ ఛానల్లో నా 497 వీడియోస్, నియర్లీ 500 వచ్చేస్తున్నాయి అనమాట. వీడియోస్ అప్లోడ్ చేశాను. మన ఈ కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్లో 67, 68. చక్కగా మీరంతా ఓపికగా విని దాన్ని సాధన చేసుకుంటే మీరు కూడా చిన్న వయసులో స్వరజ్ఞానులు, సంగీత జ్ఞానులు అవుతారు. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన పాటను ప్లే చేసుకుందాం. ఈరోజు మనం ఈ వీడియోలో మూవీ సాంగ్స్ బుక్ నుంచి మనం 6వ పాట మనం కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు. ఈ పాట శుద్ధ ధన్యాసి రాగంలో ఉంది. అన్యస్వరములు రీటు దావన్ కలిపారన్నమాట. నేను వచ్చినప్పుడు చెప్తాను. ఇది 5వ శృతిలో ఉందన్నమాట. అంటే మనకి వెస్టర్న్ మ్యూజిక్లో మనం స్కేల్ ఏమంటే మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు అనమాట. ఈ శుద్ధ ధన్యాసి రాగం జన్య రాగం. సో మనం ఇక్కడ శుద్ధ ధన్యాసి రాగం ప్లే చేసుకునే దానికంటే దీని జనక రాగం 22వ జనక రాగం కరహర ప్రియ అది ప్లే చేసుకుని దానికి ఆరోహణలో 2 స్వరాలు అవరోహణలో 2 స్వరాలు తీస్తే మనకి ఈ శుద్ధ ధన్యాసి అవుతుందన్నమాట.
కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే దీని జనక రాగాన్ని ప్లే చేసుకుంటే రెండూ తెలుస్తుంది మనకి. జనక రాగం తెలుస్తుంది, జన్య రాగం తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది క్యాషియో, ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనకు సాగుతుంది. ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, ఇది 1వ శృతి అనమాట. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే మనకి 5వ శృతి. ఈ పాట ఇప్పుడు మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు ఉందనమాట. ఇప్పుడు మనం ఈ జీని సా చేసుకుంటున్నాం అనమాట. మనం ఇది సా. ఇక్కడి నుంచి మనం కరహర ప్రియ స్వరస్థానాలు చూద్దాం ఒకసారి. సా, రీటు, ఘాటు, మావన్, పా, దాటు, నీటు, సా. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే వస్తాయి. నేను ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. ఇది సా కాదు, జీ. దీన్ని మనం సా అనుకుంటే ఈ సా నుంచి మనం రీటుకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. సా, రీటు. ఈ రీటు ఇది వైట్ కీ అనమాట. ఈ వైట్ కీ పక్కన ఉన్నటువంటి బ్లాక్ కీ ఇది మన ఘాటు అవుతుంది. సా, రీటు, ఘాటు. ఈ ఘాటు నుంచి మనం మావన్కి వెళ్ళాలంటే ఒక వైట్ కీని దాటుకుని జంప్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. సా, రీటు, ఘాటు, మావన్. ఇప్పుడు సరిగా అయిపోయింది. పదని చూద్దాం. ఈ వైట్కి పా కదా మనకి. ఈ పా నుంచి మనం సారీ సా, రీటు, ఘాటు, మావన్. ఈ మావన్ నుంచి మనం పాకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. పా, ఈ పా, ఈ వైట్కి ఈ పా నుంచి మనం దాటుకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని దాటుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇది దాటు, ఈ వైట్కి. ఈ దాటు పక్కనే ఉన్నటువంటి వైట్కి నీటు అనమాట. పా, దాటు, నీటు. ఈ నీటు నుంచి మనం తారాస్థాయి సాకి వెళ్ళాలంటే ఒక బ్లాక్ కీని దాటుకుని ఇక్కడికి వచ్చాం. డిసెండింగ్ ఆర్డర్ కూడా సేమ్ అవే ఉంటాయి. సా, నీటు, దాటు, పా, మావన్, ఘాటు, రీటు, సా. ఇప్పుడు మనం కరహర ప్రియ రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుంటున్నాం. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు దీనికి మనం చూడండి, సా అంటే షడ్జము, రీటు అంటే చతుశ్రుతి రిషభము, ఘాటు అంటే సాధారణ గాంధారము, మావన్ అంటే శుద్ధ మధ్యమము, పా అంటే పంచమము, ధాటు అంటే చతుశ్రుతి దైవతము, నీటు అంటే కైసిక నిషాదము, తారాస్థాయి షడ్జము. సరి గ మ పద ని సా, సా ని ధ ప మ గ రి సా. ఇప్పుడు సరిగా మనం ఏం స్వరం తీస్తున్నాం చూడండి మీరు. సగమ అంటే రీటు తీసేసామన్నమాట. పనిసా, ఇక్కడ పదనిసలు దాటు తీసేసాం. కరహర ప్రియకి ఆరోహణలో రీటు, దాటు, రీదా అనమాట. వచ్చేటప్పుడు దారి తీస్తే మనకి శుద్ధ ధన్యసి రాగం అవుతుంది. సాని ప మగ సా, సగమ పని సా, సాని ప మగ సా. లో పిచ్లో సాని పని సా పంచం వరకు వెళ్ళారన్నమాట. నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం హమ్మింగ్ ఉందన్నమాట, అంటే సాకి ఉందన్నమాట. అది పాడుకుందాం మనం. దీనికి చూద్దాం ఇప్పుడు మనం. సా ఒక బార్ అన్నమాట. అది అంటే 4 క్రియలు అన్నమాట. దానికి స్వరం సా, ఇది సా మగ సా, సా మగ మగ గారిసా. ఇదంతా కూడా సా మగ మగ గారిసా అని మనం సా అని పాడుకోవాలి. సా మగ మగ గారిసా, దీని సా. అది ఇప్పుడు చూడండి. ఇది 2 సార్లు అన్నమాట. సా సా
ఓ ఓ ఇదేంటిది రీ రిమ రిమ రీ రిమ రిమ రీ సని నీ దగ్గర ఆగింది కాబట్టి రీ రిమ రిమ రీ సని మనం నీ అని పడుకోవాలి నీ సరి సారి సరి సరి సా దగ్గరగా ఆగింది కాబట్టి ఇదంతా కూడా మనం హా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి నీ సరి సారి సరి సరి సా దీన్ని మనం సా అని పాడుకోవాలన్నమాట. ఇప్పుడు చూద్దాం మొత్తం ఇది ఈ హమ్మింగ్ని. స్వరం చూద్దాం సా సా నీ సా అది అన్నమాట. ఇప్పుడు నీలో మంత్రస్థాయి నీలో పాట ప్రారంభమవుతుంది. వందనాలు వందనాలు వల్లపుల హరి చందనాలు వందనాలు వందనాలు వల్లపుల హరి చందనాలు వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి వందనాలు 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 వల్లపుల హరి చందనాలు. ఇప్పుడు చూద్దాం చక్కగా చిన్న చిన్న బిట్లు. వందనాలు అంటే నీ నిసాస అయితే నీ నిసాస అని ఉచ్చారణ చేయకూడదు. ఎందుకంటే మనకు వం అన్నప్పుడు రెండు పేదాలు కలుస్తున్నాయి కాబట్టి అది దాన్ని మనం నిసాస అంటే బాగుంటుంది. 104 4 సాహిత్యాక్షరములు, నిసాస 4 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి అనమాట. నిసాస వందనాలు వందనాలు ఇక్కడ కూడా సరిపోయింది. సగ్గసాని నిసాస సగ్గసాని వందనాలు వందనాలు వల్లపుల హరి. చూడండి ఇక్కడ వల్లపుల హరి 6 స్వరాక్షరములు 6 సాహిత్యాక్షరములు. నిస నిస పని 6 స్వరాక్షరములు. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదన్నమాట, చక్కగా సరిపోయింది. చూడండి వల్లపుల హరి నిస నిస పని వంద సగ్గ వంద వందనాలు వంద సగ్గ నాలు మపమపమాగా ఈ మపమప మాగాని మనం గా అని పాడుకోవాలి. సగ్గ సా వందనాలు. ఈ లైన్ మొత్తం చూద్దాం. వందనాలు వందనాలు వల్లపుల హరి చందనాలు నిసాస సగ్గ సాని నిస నిస పని సగ్గ 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 సా. వెన్నెలలో వేచి వేచి చిన్న చిన్న బిట్లు చూద్దాం చక్కగా. వెన్నెలలో తర్వాత వేచి వేచి తర్వాత 2 ముక్కలను కలుపుదాం మనం. వెన్నెలలో మపపప అయితే ఇక్కడ చూడండి మపా పా దగ్గర ఆగింది కాబట్టి ఈ మపాని మనం మపా దీన్ని పా అని పాడుకోవాలి. వెన్నెలలో పాప వేచి వేచి పాప ఇక్కడ కూడా చక్కగా సరిపోయింది. పాప వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన వెచ్చ గగ్గ సరిపోయింది. వెచ్చ 2 సాహిత్యాక్షరములు, గగ్గ 2 స్వరాక్షరములు. వెచ్చ నై నైనా నై పమా ఈ పమాను మనం మా అని పాడుకోవాలి. నైనా
మాగ గగ్గ మాగ వెచ్చనైన నా నా స్వామికి నా సగ్గా. ఈ సగ్గా గా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని గా అని పాడుకోవాలి. నా స్వ స్వ గమగా. ఈ గమగాని మనం గా అని ఉచ్చరించుకోవాలి. ఎందుకంటే స్వ అనేది ఒకే సాహిత్య అక్షరము, గమగా 3 స్వరాక్షరములు. అప్పుడు మనం గా అని పాడు. గా గా సని నా స్వామికి వెచ్చనైన నా స్వామికి గగ్గమగసని వందనాలు నిన్ని సస. చూడండి ఇక్కడ చక్కగా గరి సని నీ దగ్గర ఆగింది కాబట్టి ఇది ఒకే సాహిత్య అక్షరం కాబట్టి దీన్ని మనం గరి సని. ఈ గారి సని మనం నీ అని పాడుకోవాలి. నిన్ని సని వందనాలు వందనాలు వందనాలు. మళ్ళీ ఇక్కడ మారించండి. నిన్ని స వందనాలు వంద నిన్ని స అది సరిపోయింది. నాలు నా గస. ఈ గసను మనం సా అని పాడుకోవాలి. నాలు సాని నిన్ని సాని వందనాలు వందనాలు వలపుల హరి. ఇది చాలా సార్లు వచ్చింది మనకి. నిస నిస పని వలపుల హరి చందనాలు చంద సగ్గ. దీన్ని సాగా అనకూడదు, ఎందుకంటే చాంద అవుతుంది అనమాట. సాహిత్యాన్ని బట్టి ప్రొనౌన్సియేషన్ బట్టి మనం ఈ స్వరాలను ఉచ్చరించుకోవాలి. సగ్గ చంద నా మపమాగా. ఈ నా అనేది ఒకే సాహిత్య అక్షరము. మప మాగ 4 స్వరాక్షరములు. అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ మపమాగాని మపమాగా దాన్ని గా దగ్గర ఆగింది కాబట్టి సగ్గ చందనాలు కన్నులలో నీరు నిల్చి. చూడండి ఇక్కడ దీన్ని మనం మా అని పాడుకోవాలి. పమ పోయి మనకి మా అని వచ్చింది. మమ్మ పప కన్నులలో నీరు పాప సరిపోయినాయి. పనిపా. ఈ పనిపాని మనం పా దగ్గర ఆగింది కాబట్టి పా అని పాడుకోవాలి. పామా నిల్చి కన్నులలో నీరు నిల్చి మమ్మ పప పాప పామ చల్లనైన చల్ల గగ్గ సరిపోయింది. చల్ల నై పమా. దీన్ని మనం పమాని మనం మా అని పాడుకోవాలి. గగ్గమగ చల్లనైన నా దేవికి అంటే నా సగ్గ. దీన్ని గా అని పాడుకోవాలి. సగ్గని నా దే సగ్గ గా దే గమగా. దీన్ని మనం గమగాని మనం దే ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి గా అని పాడుకోవాలి. గని నా దేవికి కన్నులలో నీరు నిల్చి చల్లనైన నా దేవికి మమ్మ పప పాప పామ గగ్గమగ గగసని వందనాలు. ఇక్కడ చూడండి వందనాలు నిన్ని స వందనాలు. ఇక్కడ సరిపోయింది. ఇదేంటి పామగ మగ సా దగ్గర ఆగింది కాబట్టి ఈ పామగ మగ సా దీన్ని సా అని ఉచ్చరించుకోవాలి. పామగ మగ సని సా అని. వందనాలు వందనాలు నిన్ని స
వందనాలు వందనాలు నిన్ని సస సగ్గ సాని వలపుల హరి నిస నిస పని చంద చందనాలు చంద సగ్గ ఇది సరిపోయింది. చూడండి ఇక్కడ నాలు మపమాగ గపమాగ సా మపమాగ గపమాగ దీన్ని మనం అంతా కూడా గా అని ఉచ్చరించుకోవాలి. సగ్గ సా చందన 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 ఆలు సగ్గ సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం చూద్దాం. ఫస్ట్ చరణం 2 అక్షరముల విడిచి మనం పాట ప్రారంభించాలన్నమాట. తక అని అయితే సాలో ప్రారంభమవుతుంది అనమాట. ఇది ఈ కన్నె కోపాలు. ఈ కన్నె కోపాలు వెన్నెల్లు దీపాలు ఆ ముద్దు మురిపాలు ఏ పొద్దు సగపాలు. ఇప్పుడు చూద్దాం. ఇది ఈ కన్నె ఈ అంటే సగ్గా ఇది గా దగ్గర ఆగింది కాబట్టి ఈ అనే ఒకే సాహిత్యాక్షరం ఉంది. మరి సగ్గా అనే 2 స్వరాక్షరములు ఉన్నాయి. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే సగ్గా ఈ దాన్ని గా అని పాడుకోవాలి. ఈ సగ్గాని సగ్గా దీన్ని గా అని పాడుకోవాలి. గా రిస్స ఈ కన్నె కోపాలు కో నిసా ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా సా కోపాలు నిసప నిసప లు అంటే ఒకే సాహిత్యాక్షరము. నిసప అంటే 3 స్వరాక్షరములు. అప్పుడు మనం ఏం చేయాలంటే లు దీన్ని నిసప దీన్ని పా అని పాడుకోవాలన్నమాట. గారి సా సా పా ఈ కన్నె కోపాలు వెన్నెల్లు దీపాలు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట మీరు. వెన్నెల్లు వెన్ ఇది పా అనమాట. పా వే నెల్ నిసా ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. పాసన్ని వెన్నెల్లు దీపాలు సా 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 పాసన్ని సా 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 వెన్నెల్లు దీపాలు. ఈ లైన్ మొత్తం చూద్దాం. ఈ కన్నె కోపాలు వెన్నెల్లు దీపాలు గారి సా 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 పాసన్ని సా 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 ఆ ముద్దు ఆ మప ఇది మనం పా అని పాడుకోవాలి. ఈ మపాని పాపమ్మ ఆ ముద్దు మురిపాలు మురిపా గమమ్మ మురిపా సరిపోయి. ఇక్కడ మురిపా 3 సాహిత్యాక్షరములు, గమమ్మ 3 స్వరాక్షరములు. మురిపా గమమ్మ లు గమసా ఈ గమసాను మనం సా అని పాడుకోవాలి. ఆ ముద్దు మురిపాలు పాపమ్మ గమమ్మ సా ఏ పొద్దు ఏ సా ఓ గమా ఈ గమాను మనం మా అని పాడుకోవాలన్నమాట. సామస్స ఏ పొద్దు సగపాలు గగ ఆ ముద్దు మురిపాలు ఏ పొద్దు సగపాలు పాపమ్మ గమమ్మ సా సామస్స గగ ఈ కంటి నీలాలు ఆ కంట పొంగితే. ఈ లైన్ చూద్దాం. ఈ కంటి ఈ సగ్గా ఈ సగ్గాను మనం గా అని పాడుకోవాలి. ఈ కంటి గా రిస్స ఈ కంటి
కోపాలు సారీ నీలాలు నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. నీలాలు ఈ కంటి నీలాలు ఈ కంటి నీలా అంటే నిసా దీని సా నీలా సగస ఈ సగసాన్ని మనం సా అని పాడుకోవాలి. నీలాలు నిసపా ఈ నిసపాని మనం పా అని పాడుకోవాలి. గారిస సా ఈ కంటి నీలాలు ఆ కంట పొంగితే ఆ కంట ఆ అంటే పా నిసా ఈ నిసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. పాసన్ని ఆ కంట పొంగితే సా పాసన్ని సా ఆ కంట పొంగితే సురగంగ నీలాలా సురగంగ పపపమ్మ సురగంగ 4 సాహిత్యాక్షరములు పప పమ్మ 4 స్వరాక్షరములు చక్కగా సరిపోయినాయి అన్నమాట. ఇక్కడ సురగంగ పపపమ్మ నీలా నీ గమా ఈ గమాను మనం మా అని పాడుకోవాలి. నీలా మామాలు సారీ నాన్న నీలాలా లా గమసా దీన్ని మనం గమసాని మనం సా అని పాడుకోవాలన్నమాట. మామాసా నీలాలు పపపమ్మ మామాసా సురగంగ నీలాలా సరి 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 గంగ తానాలు సరి స అక్కడ సరిపోయింది. గమా ఈ గమా మనం మా అని పాడుకోవాలన్నమాట. మస్స గంగ సస 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 మస్స గ సరి గంగ తానాలు సురగంగ నీలాలా సరి గంగ తానాలు పపపమ్మ మామాసా ససమస్స గ ఈ చుక్క రాకతో ఈ చుక్క మామమ్మ సరిపోయినాయి. రాక పాప మామమ్మ పాప ఈ చుక్క రాక తో పానిదనిదా ఇక్కడ దావన్ అన్యస్వరం వచ్చింది చూసారా. తో పానిదనిదా ఈ తో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం ఆ పా నిదాని దా అని పడుకోలేదు. దా మమ్మ పాప దా ఈ చుక్క రాకతో నవరాత్రి పదపాగా చక్కగా సరిపోయింది. నవరాత్రి 4 సాహిత్యాక్షరములు పదపాగా 4 స్వరాక్షరములు. నవరాత్రి పదపాగా నవ్వని నవ్వ పప్ప నీ పదపాగా ఈ పదపాగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. పప్పగా నవ్వని నవరాత్రి నవ్వని పదపాగ పప్పగా ఈ ఒక్క రాత్రి ఈ ఒక్క మామమ్మ రాతి పాప మామమ్మ పాప ఈ ఒక్క రాతి రీ చూడండి ఇక్కడ పాసని సన్నిదా దీన్ని మనం దా అని పాడుకోవాలి. పాసని సన్నిదా దీన్ని మనం దా
ఒక్క రాత్రి తొలి రాతి రవ్వని తొలి రాతి. ఇక్కడ దావన్ అన్యస్వరం చూశారు. ఇది పద పామ తొలి రాతి రవ్వని పప్ప రవ్వని పామా. ఈ నీ మనకి మా దగ్గర ఆగింది కాబట్టి పామా, దీన్ని మా అని పాడుకోవాలి. పామా మా అని పాడుకోవాలి. పద పామ పప్పమా తొలి రాతి రవ్వని. కలయిక కలలన్నీ గమ పగమా. చూడండి, కల గమ పాగా. ఈ పాగాని మనం పాగా దీన్ని గా అని పాడుకోవాలి. గమ 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 కలలన్నీ కలయికలే రిగమరిగా స కలయిక రిగమరి. ఇక్కడ జరిపింది లే గా సా. సా దగ్గర ఆగింది కాబట్టి ఈ గా సా అని మనం సా అని పాడుకోవాలన్నమాట. రిగమరి సా కలయికలే. చూడండి, కలలన్నీ గమప గమ గమ కలయికలే రిగమరి సా. కలుసుకునే సరిగ సరీని కలుసు. చూడండి, కలుసుకో సరిగ స కలుసుకో. కలుసుకో 4 సాహిత్యాక్షరములు, సరిగస 4 స్వరాక్షరములు. చక్కగా సరిపోయినాయి అన్నమాట. సరిగస కలుసుకో నే రీని. ఈ దీనిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. సరిగస నీ కలుసుకొని కౌగిలిలో. చూడండి, కౌ నిసా. ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సారిని కౌగిలిలో సాని. ఈ సాని మనం నీ అని పాడుకోవాలి. సారిని నీ కౌగిలిలో వందనాలు. ఇక్కడ మారింది చూసారా, వంద నిన్ని నాలు గస నా గస. ఈ గస మనం సా అని పడుకోవాలి. సా స నిన్ని సా స వందనాలు. అంటే నిస నిగారిసా. ఇదంతా కూడా నిస నిగారిసా. దీన్ని మనం సా అని పాడుకోవాలి. నిన్ని సా 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 వందనాలు వందనాలు వందనాలు. ఇక్కడ మారింది మన నిన్ని సా సా. ఇక్కడ సరిపోయింది. వందనాలు వందనాలు నా గసా. దీన్ని సా అని పాడుకోవాలి. సాగ నాలు నిన్ని సాగ వందనాలు వందనాలు వలపుల హరి నిస నిస పని. ఇది చాలా సార్లు వచ్చింది మనకి. నిస నిస పని వలపుల హరి చందనాలు చంద సాగ. ఈ సాగాన్ని మనం ఉచ్చారణ బట్టి సగ్గా అని పడుకోవాలి. చంద మగమాగ మగమాస్ మగమాగ మగమాస మగమాగ మగమా మగమాస్ మగమాగ సస. ఈ మగమాగ మగమాస్ మగమాగ సస. దీన్ని మనం అంతా కూడా సా
నిస నిస పని సాగసా పుల పుల హరి చందనాలు వెన్నెలలో వేచి వేచి ఇది ఆల్రెడీ మనకు వచ్చింది పాప 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 పామ వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన వెచ్చ వెచ్చ ఇక్కడికి చిన్న మారింది చూడండి వే మగ ఈ మగాని మనం వే ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి మనం గగ్గ అని పాడుకోవాలి వెచ్చనైన గగ్గ వెచ్చనైన పమ మగ పమ ఈ పామాను మనం మా నా మగ ఈ మగాని మనం గగ్గ మగ వెచ్చనైన నా స్వామికి నా సగ్గా అంటే దీన్ని నా ఈ సగ్గాని మనం గా అని పడుకోవాలి నా గమగా ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి గా సని నా స్వామికి వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి పా 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 పామ గగ్గ మగ గగ సని వందనాలు వందనా చూడండి ఇక్కడ మారింది మళ్ళా నిన్ని సాస సాస వందనాలు నా సగస నాలు సగస దీన్ని మనం సా అని పాడుకో సాని నాలు నిన్ని స సాని వందనాలు వల్ల పుల్ల హరి నిస నిస పని చందనాలు చంద సగ్గ మపమాగ గపమాగ సా ఈ మపమాగ గపమాగ ఇదంతా కూడా గా సా సగ్గ సా చందనాలు. ఇప్పుడు మనం రెండో చరణం చూద్దాం. లాస్ట్ చరణం రెండో చరణం. ఇది కూడా 2 అక్షరములు తక అని విడిచి మనం పాట ప్రారంభించాలి. దాని జాగా అంటారన్నమాట. సాతో ప్రారంభమవుతుంది అనమాట ఈ సంపెంగ పూలలో అని. సంపెంగ పూలలో నవింగదచను సనజాజి నీడలో ఇప్పుడు చూద్దాం చిన్న చిన్న సంపెంగ సగ్గా గా దగ్గర ఆగింది కాబట్టి సగ్గా అని ఈ సగ్గాని మనం సగ్గా దీన్ని గా అని పాడుకోవాలన్నమాట. సంపెంగ గరిస సంపెంగ పూల నిసా ఈ నిసాను మనం సా అని పాడుకోవాలి. పూ అనేది ఒకే సాహిత్యాక్షరం. సా పూ ల గస ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. నిస గస ఇది పోయి సా 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 అని వస్తుంట. పూల నిసప ఈ నిసపాని మనం పా అని పాడుకోవాలి. సంపెంగ పూలలో గరిస గారిస అనుకోవచ్చు. సాంపెంగ అని వస్తుంట. ప్రొనౌన్సియేషన్ సాహిత్యాన్ని బట్టి ఉంటుంది. గారిస సప సంపెంగ పూలలో నవింగదచను నా పా ఇది
నిసాని మనం నిసాది నిసా అని పాడుకోవాలన్నమాట. నా బెంగ పసన్ని నా బెంగ దాచాను సా సా సా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సంపెంగ పూలలో నా బెంగ దాచాను గరి సా 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 పా పసన్ని సా సా సా. సన్నజాజి నీడలో సన్నజాజి పప్పమా. ఇక్కడ సరిపోయింది. సన్నజాజి 4 సాహిత్యాక్షరములు, పప్ప పామ 4 స్వరాక్షరములు. చక్కగా సరిపోయింది. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు కూడా. సన్నజాజి పప్పమ సన్నజాజి నీడలో నీ గమా. ఈ గమను మనం మా అని పడుకోవాలి. నీడ మా నీడ పామా. ఈ పామాను మనం మా అని పడుకోవాలి. గమ పమ ఇది పోయి మామ అని వస్తుంది కూడా. మా నీడలో గమసా. ఈ గమసాని మనం సా అని పాడుకోవాలి. పప్ప మామ సా సన్నజాజి నీడలో పప్ప మామ సా. ఈనో చాను ఈనో ఈ సా నో గమ. ఈ గమను మనం మా అని పాడుకోవాలన్నమాట. ఈనోము సమసా ఈనోము సమసా ఈనోము నోచను గగసా. చూడండి నోచ గగ అది సరిపోయింది. నో గసా. ఈ గసను మనం సా అని పాడుకోవాలి. ఈనోము నోచను సమసా సమస గగస. ఏకాంత ఏకాంత సేవకే. చూడండి ఏకాంత ఏ సగ్గ. ఈ సగ్గాని మనం గా అని పాడుకోవాలి. ఏకాంత గారిస ఏ గారిస ఏకాంత సేవ సే నిసా. ఈ నిసాను మనం సా అని పడుకోవాలి. సేవ గస. ఈ గసాను మనం సా అని సా సా సేవ ఏకాంత సేవ గారిస సా సా కే అంటే నిసప. ఈ నిసపాని మనం పా అని పాడుకోవాలన్నమాట. ఆ వర్డ్ చూద్దాం. ఏకాంత సేవకే గారిస సా సపా. ఇన్నాళ్ళు వేచాను ఇన్నాళ్ళు ఇన్ పా అది నా నిసా. ఈ నిసాను మనం సా అని పాడుకోవాలన్నమాట. ఇన్నాళ్ళు పసన్ని ఇన్నాళ్ళు. ఇది పసాని అంటే ఇన్నాళ్ళు అంటే అంత ఉచ్చారణ పర్ఫెక్ట్గా ఉంటుంది. పసన్ని ఇన్నాళ్ళు వేచాను పసన్ని సా సా సా. ఏకాంత సేవకే ఏకాంత ఏ మపా. ఈ మపాని మనం మపా పా అని పాడుకోవాలి. పాపమ ఏకాంత సేవ సే గమా. సారీ ఏకాంత వేళలో ఏకాంత పాపమ ఏకాంత వేళలో వేళ వే గమా. ఈ గమను మనం మా అని పాడుకోవాలి. వే మా వేళ పమ. ఈ పమాని వల్ల మా అని పాడుకోవాలి అన్నమాట. మా వేళలో గమ
సా ఈ గమసాన్ని మనం లో ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గమసాన్ని మనం సా అని పాడుకోవాలి. గమసా లో ఏకాంత వేళలో పాపమ మామసా నా నీ చెంత చేరాను నీ చెంత నీ సా చెంగమ ఈ గమను మనం మా అని పాడుకోవాలన్నమాట. నీ చెంత సమస్స గమ ఈ గమని మా అని పాడుకోవాలన్నమాట. అయితే చెంత అని ఉచ్చారణ ఉంది కాబట్టి సమస్స నీ చెంత సమస్స గ నీ చెంత చేరాను. నీ ప్రేమ కౌగిలి నీ ప్రేమ మా సరిపోయింది ఇక్కడ. కౌగి పాప మా పాప నీ ప్రేమ కౌగి లీ చూడండి లీ ఒకే సాహిత్యాక్షరం ఉంది ఇక్కడ. లీ పనిదని దామా ఈ పనిదని దామానని మనం పనిదని దామా దీనంతా కూడా మా అని పాడుకోవాలి. మా 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 పాప మా నీ ప్రేమ కౌగిలి రామయ్య కోవెల రా పద ఇక్కడ దావన్ అన్యస్వరం అంటది. పద దీన్ని మనం దా అని పాడుకోవాలి. దా పాగా అంటే పద పాగా ఈ పదాన్ని మనం దా అన్నాం కాబట్టి అప్పుడు దా పాగా రామయ్య కోవెల కోవె పాప లా పమ ఈ పమని మనం మా అని పాడుకోవాలి. దా పాగా పాప మా రామయ్య కోవెల నీ ప్రేమ కౌగిలి రామయ్య కోవెల మా పాప మా పద పగ పాప మా ఈ లేత వెన్నెలే జాగ్రత్త గమనించండి ఇక్కడ. ఈ లేత వెన్నె మా పప్ప సరిపోయింది. ఈ లేత వెన్నె 5 సాహిత్యాక్షరములు. మా పప్ప 5 స్వరాక్షరములు. మా పప్ప ఈ లేత వెన్నె సనిద ఈ సానిద అని మనం దా అని పాడుకోవాలి. దా దగ్గర ఆగింది ఏమండి. మా పప్ప ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవెనా జాబిల్లి పద ఈ పదాన్ని మనం దా పాగా జాబిల్లి దా పాగా జాబిల్లి దీవె పాప దీవె నా పద పాగా ఈ పద పాగాన్ని మనం గా అని పాడుకోవాలి మేడం. జాబిల్లి దీవెనా పద పాగా అంటే దా పాగా పాపగా మనసులనే గమ పగమా సరిపోయి ఇక్కడ. మనసులనే చూడండి. మనసులనే 5 సాహిత్యాక్షరములు. గమ పగమ 5 స్వరాక్షరములు. గమ పగమ మనసులనే మనువాడే మను రిగ మనువా మరి
ఈ మరిని మనం రీ అని పాడుకోవాలి. రిగ రిగ రీ మనువా రే గారిస. ఈ గారిసని మనం సా అని పాడుకోవాలన్నమాట. మనువాడే రిగ 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 రీసా వలపులనే వలపుల సరిగస సరిపోయి వలపుల నే రీ రిగ రిగ రీ నీ. ఇదంతా కూడా మనం నీ అని పాడుకోవాలి. నే ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి రీ రిగ రిగ రీ నీ. అది మనం నీ అని పాడుకోవాలి. అన్నీ కూడా నీ సరిగ సని వలపులని వయసుల నిసరిని వయసుల సరిపోయింది ఇక్కడ. నిసరిని వయసుల లో 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 సరి సరి సని పా. ఇది లో దీన్ని పా అని పాడుకోవాలి. నిసరిని 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 పా వయసులలో వందనాలు వందనాలు నిన్నిసాగ వందనాలు పమగ మగస. ఇది మొత్తం పమగ మగస. దీన్ని మనం సా అని పాడుకోవాలి. వందనాలు సారీ వందనాలు నిన్నిసాగ సా వందనాలు వందనాలు నిన్ని సగ్గ సాని. ఇది చాలాసార్లు వచ్చింది. వలపుల హరి నిస నిస పని స చందనాలు సగ్గ చందన మపమాగా. ఈ మపమాగని మనం మపమాగా దీన్ని గా అని పాడుకోవాలి. సగ్గ స చందనాలు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆకారం ఉందన్నమాట. స ఇది స సమగమగ గప మప మప. ఈ స సమగమగ గప మప మప అని మనం అంతా కూడా మనం పా అని పాడుకోవాలి. స సమగమగ గప మప మప ఇదంతా పా అదనమాట. కన్నులలో నీరు నిల్చి కన్నులలో పప్ప పప్ప సరిపోయింది. నీరు పాప పప్ప పప్ప పాప కన్నులలో నీరు నిల్చి పనిపా. ఈ పనిపా ఈ పనిపాని మనం పా అని పాడుకోవాలి. పామ నిల్చి పామ కన్నులలో నీరు నిల్చి వెచ్చనైన గగ్గ. ఇది చాలాసార్లు వచ్చింది మనకి. వెచ్చ గగ్గ నై పమ. ఈ పమాను మనం మా అని పాడుకోవాలి. నైన పమాగా అది పోయి మా మాగా గగ్గ మాగా వెచ్చ చల్లనైన నా దేవికి నా సగా దినిగా నా దే గమగా. ఈ గమగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. గా గా సని నా దేవికి చల్లనైన నా దేవికి గగ్గమగా గగ్గమగా గా సని వందనాలు వందనాలు నిన్ని సగ్గ సాని. సరిపోయింది అక్కడ. వందనాలు వందనాలు 8 సాహిత్యాక్షరములు.
నిన్ని సా స సగ్గ సాని 8 స్వరాక్షరములు. నిన్ని సా స సగ్గ సాని వందనాలు వందనాలు వల్లపుల హరి నిస నిస పని. చక్కగా అంతా పాడితే ఎంత బాగుంటుంది చూసారా. నిన్ని సా స సగ్గ సాని నిస నిస పని వందనాలు వందనాలు వల్లపుల హరి చందన చందనాలు చంద సగ్గ నాలు మపమాగా ఈ మపమాగని మపమాగా దీన్ని గా అని పాడుకోవాలి. సగ్గగా సా వం చందన చందనాలు. అది ఒక బారు అంటే సా అనబడింది. సా సామగమగారి సా ఈ సా దగ్గర ఆగింది కాబట్టి సామగమగారి సా ఇదంతా కూడా మనం సా రి సని లాస్ట్ నీ దగ్గర ఆగింది కాబట్టి రి సని అదంతా కూడా నీ సా నిస నిస దీన్ని సా మళ్ళీ ఒక బారు సా సామగమగారిసా ఇది నాడు వచ్చింది మనకి. సామగమగ గారిసని మనం సా సా పమదసని ఇదంతా కూడా మనం నీ అని పాడుకోవాలి. సా సా నీ సా చక్కగా మీరు ఓపిక్గా అని ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా వస్తుంది. నేను 2 పార్ట్ 1 ఇవ్వకుండా పార్ట్ 1 ఒక చోట ఉంటే ఇంకో పార్ట్ 1 ఇంకో చోట ఉంటుంది. అట్లా కాకుండా గంట అయినా సరే మీకు నేను అది గంట లోపే వస్తే ఎంత పెద్ద పాట అయినా ఒక వీడియోలో ఇస్తున్నాను అనమాట. మీకు ఇవాళ 10 రోజు చూసుకోండి, 2వ రోజున మళ్ళీ ఫస్ట్ చరణం చూసుకోండి, 3వ రోజున మళ్ళీ ఇంకో చరణం చూసుకోండి. అలా ఒకే చోట ఉంటాయండి. చాలా చక్కగా చిన్న వయసులో అద్భుతమైన జ్ఞానం సంపాదించారన్నమాట. నా జ్ఞానాన్ని అంతా రంగరించి మీకు ఎలా చెప్పాలో అలా చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మనం మీ ముందుకు వస్తాను.